ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎస్బీఐ అకౌంట్ కలిగిన వారికి అదిరిపోయే శుభవార్త చెప్పిన బ్యాంక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. శుభార్త అయితే చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రెపో రేటును ఇటీవల 50 బేసిస్ పాయింట్లు తగ్గించగా అదే దారిలో ఎస్బీఐ తమ కస్టమర్లు ఊరట లభించిందనమాట. ఎస్బీఐ తన ఈబీఎల్ఆర్ రెపో లింక్డ్ రేటును కూడా 50 బేసిస్ పాయింట్లు అయితే తగ్గించింది. గుడ్ న్యూస్ చెప్పిందనమాట. సవరించిన కొత్త వడ్డీ రేట్లను జూన్ 15, 2025 నుంచి అమలు చేస్తున్నట్లు అధికార వెబ్సైట్లో తెలిపింది. దీంతో ఆయా లెండింగ్ రేట్లకు సంబంధించి లింక్ అయిన పర్సనల్, హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఒకేసారి దిగి వస్తాయన్నమాట. ఎస్బీఐ బ్యాంకు ప్రస్తుతం ఈబీఎల్ఆర్ రేట్ను 8.6.5 అనగా శాతం నుంచి 8.15% తగ్గించింది. అలాగే ఆర్ఎల్ఎల్ఆర్ రేట్ను 8.25% నుంచి 7.75% తగ్గించింది. ఈ ప్రకటనతో గృహ రుణాలు, వాహనాల, వ్యక్తిగత రుణాలపైన వడ్డీ భారం తగ్గనుంది. నెలవారీగా చెల్లించేటువంటి ఈఎంఐ తగ్గుతుంది. ఫ్లోటింగ్ రేటు వడ్డీతోనూ లోను ఎంచుకున్నటువంటి వారికి బెనిఫిట్ అయితే వర్తిస్తుంది. హోమ్ లోన్స్ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేటు ఈబీఆర్ లింక్ అయి ఉంటాయన్నమాట. ప్రస్తుతం ఈబీఎల్ఆర్ రేటు 7.75% తగ్గిందనమాట. దీనిపైన వడ్డీ రేట్లు నిర్ణయిస్తారు. క్రెడిట్ స్కోరు, రుణ చెల్లింపు సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా వడ్డీ రేట్లు నిర్ణయిస్తారనమాట. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకే రుణాలు అయితే మంజూరు చేస్తారు. 30 లక్షల హోమ్ లోన్ పైన ఈఎంఐ ఎంత? ఎస్బీఐలో హోమ్ లోన్కు సంబంధించి ఈబీఎల్ఆర్ లింక్ అయి ఉంటుందన్నమాట. ఎస్బీఐ అధికార వెబ్సైట్ ప్రకారం హోమ్ లోన్ వడ్డీ రేట్లు 7.50% నుంచి 8.45% మధ్య ఉన్నాయి. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకే రుణాలు పొందవచ్చు అన్నమాట. మీరు 30 లక్షల హోమ్ లోన్ కనుక తీసుకుందాం అనుకుంటే మంచి క్రెడిట్ స్కోర్ అయితే ఉండాలి. 8.15% వడ్డీకే రుణం ఇచ్చారు అనుకుంటే 10 సంవత్సరాల టెన్యూర్ పైన నెలవారీ ఈఎంఐ 36,700 వరకు అయితే పడుతుందన్నమాట. ఇక ఎస్బీఐ ఆన్లైన్ క్యాలిక్యులేటర్ ద్వారా మీ ఈఎంఐ తెలుసుకోవచ్చు అనమాట. ఇక మీ వడ్డీ రేట్లు అనేది 7.50% ఉంటుంది అనుకుంటే అప్పుడు నెలవారీ ఈఎంఐ అనేది 25,600 వరకు అయితే ఉంటుంది. అదే మీరు కనుక 15 సంవత్సరాల టెన్యూర్ పెట్టుకుంటే 8.15% వడ్డీతో 29,000 రూపాయలు అయితే అవుతుంది. అంటే ఈఎంఐ వడ్డీ రేటుతో పాటు ఎంచుకునే టెన్యూర్పై ఆధారపడుతుందని అర్థం చేసుకోవాలి. ఎక్కువ టెన్యూర్ ఎంచుకుంటే ఈఎంఐ తగ్గుతుంది. వడ్డీ రేటు నిర్ణయించుకునేది